ప్రేమించి ఆయన కృపావాక్యములు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన మాటలు యందు కలిగి ఉంటే మనిషికి జీవితం ఎలా ఉంటది అనే సంగతులను మీకు తెలియపరచడానికి ఈ ఖాళీలోకి వచ్చాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఒకసారి మనం ఆలోచింప చేసినట్టయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 8వ వచనములో మనిషి జీవితంలో మనుషులు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని రాజ్యానికి హక్కుదారులు కారో, ఎలాంటి పరిస్థితులలో ఉన్న వారినందరినీ దేవుని సన్నిధానములో ఉంటారో అనే సంగతులు బైబిల్లో ఎన్నో సంగతులు రాయించాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే ఈ మాటలు మీకు చదివి వినిపిస్తాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహాయకులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అభిధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారని బైబిల్ చెప్తున్నది. ఇది రెండో మరణం గురించి చెప్తున్నాడు దేవుడు. మంచి జీవితంలో ఏమనుకుంటున్నాడంటే ఈ జీవిత కాలంలో ఇదే మరణం అనుకుంటున్నాడు. ఈ మరణము అందరికి వస్తుంది, పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది. ఎప్పుడు వస్తుందో మరణము తెలియదు. కానీ రెండో మరణములోకి మీరు ఎలాంటి కార్యక్రమంలో ఉంటే అక్కడ మీరు వేదనకరమైన స్థలములో అగ్ని గంధకంలోకి మీరు వెళ్ళిపోతారనే సంగతులు దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ మాటలు చెబుతున్నాడంటే పిరికి వాళ్ళు అంటున్నాడు. పిరికి వాళ్ళకు ఒకలాగా పిరికితనముగా ఈ భూమి మీదగా బ్రతుకుతూ, పిరికితనం అంటే ఏంది? దేవుడు ఇచ్చిన శరీరాన్ని కష్టాలు వచ్చినా, దుఃఖము వచ్చినా దేవుని వరకు బ్రతికి కుటుంబములో దేవుడు మనము పిలుపు వచ్చేంత వరకు దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పరమందున దేవుని సన్నిధికి చేరుతారు. పిరికితనముగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఏం చెప్తుందంటే పిరికి వాళ్ళకి ఎక్కడంట అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అవునయ్యా, పిరికితనం అనేది మంచిది కార్యక్రమాలు కాదు, దేవునికి ఇష్టమైనది కూడా కాదు. కుటుంబంలో భార్య భర్తలు కొట్లాడుకున్న తర్వాత ఏం చేస్తారంటే పిరికితనముగా ఆత్మహత్య కూడా చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అంటే పిరికి వాళ్ళకు దేవుడు అగ్ని గంధకముల గుండములో పాలు పొందుతారని దేవుని గ్రంథం తెలియపడుతున్నది. ఈరోజు చాలా పిల్లలు కూడా 10వ తరగతి పిల్లలు కావచ్చు, తన తోటి విద్యార్థి నా కాడికి 2 మార్కులు ఎక్కువ వచ్చినది, నేను తక్కువ వచ్చినాను అని వేదనతో అలాంటి పిల్లలు కూడా పిరికితనముగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వారి కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పిరికి వాళ్లకు అగ్ని గంధకములో మండు గుండములో వేదన పడతారు అని బైబిల్ చెప్తున్నది. అంటే తోటి విద్యార్థి కొన్ని ఒకవేళ నీకున్న ఆమెకు ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినవి కూడా పిరికితనముగా ఆత్మహత్య చేసుకుంటే కూడా దేవుడు చెప్తున్న మాటలు ఏం చెప్తున్నాడంటే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది ఏ మరణం గురించి చెప్తున్నా అంటే రెండో మరణం. ఈ భూమి మీద పిరికితనం అనేది దేవునికి ఇష్టం లేదు. ఈ భూమి మీద దేవుని ఇష్టానుసారంగా వాడుకోవాలి. నీ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా గాయపరచుకోవడానికి వీలు లేదు. ఇది దేవుడి ఇలువబెట్టి ఈ భూమి మీద కన్నేది. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నువ్వు పిండముగా ఉన్నప్పుడు దేవుడు తన కన్నులు చూస్తూ తన అవయవాలని నిర్మాణం చేసి ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడు ఆశికాలము నిలబెట్టేంత వరకు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారికి పిరికితనముగా ఆత్మహత్య చేసుకొని ఈ భూమి మీద నేను ఏగలేను, నా భర్త చూస్తే తాగుపోతూ, నా కుటుంబం చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదేమి అవమానాలతో కూడా ఇలాంటి కార్యక్రమాలలో కష్టాన్ని ఏగక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే కూడా అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతారని దేవుని మాటలు తెలియపడుతున్నది. అవునండి, పిరికి వాళ్ళకి ఎందుకు రాజ్యములో స్థానము లేదంటే పిరికి వాళ్లకు దేవుని రాజ్యములో స్థానము లేదు. ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన ఆవశ్య కాలాన్ని
దేవుని కొరకే వినియోగించుకోవాలి. ఎందుకంటే మానవుడికి దేవుడు ఈ భూమికి పంపించేటప్పుడే 2 చక్రాలను జతపరిచాడని దేవుని వాక్యం ఎత్తింపచేస్తుంది. సుఖము దుఃఖము రెండు సుఖము దుఃఖము చక్రములు, అవి 2 ఉండాలి మానవునికి. కాబట్టి దేవుడే ఈ 2టి జతపరిచి ఈ భూమి మీదకి పంపించాడయ్యా. 2 ఉంటేనే మానవుని జీవితం సాగుతున్నది. అవును, సామెతలు ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు 2 ఉంటేనే. కానీ ఒకటి సుఖము ఉండదు, ఒకటి దుఃఖము. 2 ఒక పారి నీకు దుఃఖముతో నువ్వు వేదనతో ఉన్నా మరలా అవన్నీ మర్చిపోయి నువ్వు వేదన మరల సుఖ ఆనందముతో ఉంటావు. అంటే దేవుడు 2టిని 2 చక్రాలుగా నిన్ను జతపరిచి భూమి మీదకి పంపించాడయ్యా. ఇలాంటి కార్యాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇవన్నీ సాగుతూ ముందుకు సాగి దేవుని కొరకు బ్రతికి ఈ భూమి మీదగా ముందుకు సాగాలని చెప్తున్నాడు. అందుకే పిరికి వాళ్లకు దేవుని రాజ్యంలో స్థానం లేదంట. అవునండి, దేవుడు చెబుతున్న మాటలు మనం వింటే బ్రతుకుతామయ్యా. ఏదో మన జీవితంలో ఇక్కడ సుఖము దొరకలేదని, ఈ జీవితమే శాశ్వతం అనుకొని నువ్వు మరణ వేదనలోకి వెళ్ళిపోతే అక్కడికి పోయిన తర్వాత వేదనలో పడతావని దేవుని మాటలు తెలియపడుతున్నవి. ఇది నేను చెప్పే మాటలు కాదయ్యా. మనిషికైనాక కష్టాలు దుఃఖములు అందరికీ వస్తవి. కానీ వాటిని ఎదుర్కొని నీ కుటుంబాన్ని సాగించుతూ ముందుకు సాగాలి. నేను నాకు అయిపోయినది అనుకుంటున్నారు. పిల్లలు అదే పరిస్థితుల్లో ఉన్నారు, అందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనందరి కోరుకునేది ఎందుకంటే దేవుడు ఇచ్చిన సావచి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలయ్యా. ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ నీ ఇష్టాంతరంగా ఆత్మహత్య చేసుకున్న వారికి, అలాంటి పిరికితనం వాళ్ళకు దేవుని రాజ్యంలో స్థానం లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని దేవుని మాటలు చెప్తున్నారంటే అగ్ని గంధకముల గుండములో పాలు పొందుతారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఇది ఎప్పుడు అంటే 2వ మరణం అంటున్నాడు. అవునండి, మనిషి జీవితము ఈ మరణమైన తర్వాత మరో జీవితం ఉన్నదయ్యా. ఆ జీవితంలో నువ్వు కాపాడుకోవాలంటే ఈ భూమి మీదగా కష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమి వచ్చినా ఎదుర్కోవాలి. ఎందుకంటే మానవుడు తన ఇష్టానుసారంగా మరణించడానికి వీలు లేదు. అందుకే దేవుడు చెప్తున్న మాటలు ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్టయితే పిరికి వాళ్ళకి అంటున్నాడు దేవుడు. పిరికితనముగా ఈ భూమి మీదగా ఆత్మహత్య చేసుకున్న వారికి అక్కడ అగ్ని గంధకములో మండుతున్న గుండములో పాలు పొందుతారని రాయబడినది. అవునండి, మన జీవితము దేవుడు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ పిరికి వాళ్లకు దేవుని రాజ్యములో స్థానము లేదు. అలాంటి వారి గురించి దేవుడు యేసు ప్రభువు చెప్తున్న మాటలు మనం ఆలోచింప చేసినట్టయితే ఆయనకి ఇచ్చినది, దేవుడు ఇచ్చినది 33.5 సంవత్సరములే. దేవుడు మనకి ఎన్నో భూమి మీద ఉన్న వారందరూ ఎన్నో కష్టాలు పెట్టినా, వేదనలు పెట్టినా దేవుని కొరకు బ్రతుకుతూ మరణం వరకు, ముగింపు వరకు ఆయన దేవుని కొరకు బ్రతికి పరమందున్న దేవుని సన్నిధానానికి చేరినట్టు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. అవునండి, ఆయనని చిన్నగా కాదు, సిలువ కొయ్య మీద మరణించాడు. ఆయన మరణ వేదనలు ఎవరు చూడలేనంత గొప్పగా చేశారు. ఆయన ముఖం మీద మిచ్చారు, గడ్డం పెరిగి ఇంటికలు పెరికేశారు, పిడిగుద్దులు కొద్దారు, ఆయనకు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఎండి పెట్టిన ఆయన మాత్రము ఈ భూమి మీదగా దేవుని నియమాల ప్రకారము బ్రతికాడు, పరమందున్న దేవుని సన్నిధినిగా చేరాడు. కాబట్టి దేవుని మాటలు ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే తిరిగి వాళ్లకు దేవుని రాజ్యంలో స్థానం లేదని దేవుని మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి యేసు ప్రభువు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యం తెలియపడుతున్నది. కాబట్టి ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని, కాబట్టి నీకు ఓదార్పించే మాటలు కూడా దేవుని మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. నీ పిరికితనముగా నువ్వు అనుకున్నా కూడా ఆ పిరికితనము నుండి విడుదల కలిగి చేసి దేవుడు నాకున్నాడు, ఆ దేవుని యందు కలిగి ఉంటే నాకు ఈ శ్రమలు వెన్న తగినవని నీకు ఆ శ్రమలన్నీ మర్చిపోతావు. కాబట్టి
దేవుని మాటలు నువ్వు విశ్వసించాలి. ఆయన రక్షణలు పొందాలని దేవుని మాటలుగా మీకు తెలియపరుస్తూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను.